అప్పటికి ఇంటర్లో నన్ను కాలేజ్లో మా ఫ్రెండ్స్ చేర్చిర్రు. అప్పటికి కూడా నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను చదువుకోను, నాకు పేరెంట్సే లేరు, నేను ఎందుకు అన్నట్టుండే. కానీ హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ ఫ్రెండ్స్ తోటి కొంచెం అన్ని మర్చిపోవడానికి ట్రై చేసి అట్లా ఇంటర్ కంప్లీట్ అయింది. డిగ్రీ కోటి ఉమెన్స్. తాతయ్య వాళ్ళతోటే ఉండేదాన్ని, కానీ చాలా రేర్గా వెళ్తుండేదాన్ని ఇంటికి. హాస్టల్లోనే ఉండేదాన్ని, ఇంకా చాలా రేర్గా వెళ్ళేదాన్ని. ఇంటర్లో అన్నీ పెళ్లి చేసేసినాం. తర్వాత మళ్ళీ ఇంకా నేను ఎలానే అనిపించింది, వదిన వచ్చినాక చేంజ్, మళ్ళీ ఎలానే అనిపించింది. డిగ్రీలో అంత క్లియర్. ఈయన పరిచయం అయినాక వీళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఉర్దూ నేర్చుకోవడానికి. తర్వాత ఎంగేజ్మెంట్ ఆ టైం వచ్చినప్పుడు ఈయన నా పేరు మార్చేసారు సమీరా అని. అట్లా నా ఆశ్చర్యం ఏంటంటే నా పెళ్లి కూడా అత్తగారింటి దగ్గరే అయింది. మా వాళ్ళందరూ అక్కడికే వచ్చిర్రు. అది అయితే చిన్నప్పటి నుంచి నీకు బాధ ఉంటుండేనా? అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా సమీరా? స్కూల్ ఏజ్లో నా ఐస్ని చూసి అంటే మాది ఇంటిగ్రేటెడ్ స్కూల్. మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కదా అది, కొంతమంది కనిపించే పిల్లలు నాకు ఐస్ చూసి భయపడేటోళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, ఎందుకు దేవుడా ఇట్లా అనిపించేది. అప్పుడు చిన్న ఏజ్ కదా, ఎందుకు ఇట్లా, అటు మా పేరెంట్స్కి ఇబ్బంది నా వల్ల, ఇటు నన్ను అందరు చూసి భయపడతారు, ఎందుకు ఇదేం లైఫ్ అనిపించేది. కానీ తర్వాత నాకు సింగింగ్, స్టడీస్, రన్నింగ్ కాంపిటీషన్స్ అట్లాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా నేను ఒక మంచి ప్లేస్కి రావడం, నేను పేపర్కి రావడం, మా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడ్డం, అదంతా చూసి ఏం కాదు నేను ఎలాగైనా ఉండగలుగుతా, నో ప్రాబ్లం అనుకునేదాన్ని.